తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు రాజ్యసభ ఎంపీ పిటి ఉష భర్త ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త వెంగళిల్లి శ్రీనివాసన్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12:30 ప్రాంతంలో ఆయనకు తీవ్రమైనటువంటి గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. వైద్యులు పరీక్షించి ఆయన అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించారు. గత కొంతకాలంగా ఆయన వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీనివాసన్ మృతితో కేరళలోని వారి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో పిటి ఉష ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. భర్త మరణ వార్త తెలిసిన వెంటనే ఆమె హుటాహుటిన కేరళకు బయలుదేరి వచ్చారు. ఆయన హఠాన్ మరణం పిటి ఉష కుటుంబంలో ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది. పొన్నానిలోని కుట్టిక్కర్లోని వెంగలి తరవాడ్కు చెందినటువంటి నారాయణ్ సరోజిని దంపతుల కుమారుడు శ్రీనివాసన్ సిఐఎస్ఎఫ్లో డిప్యూటీ ఎస్పీ హోదాలో ఆయన రిటైర్డ్ అయిపోయారు. 1991లో తన దూరపు బంధువు అయినటువంటి పిటి ఉషాను శ్రీనివాసన్ వివాహం చేసుకున్నారు. వీరికి డాక్టర్ ఉజ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు కూడా ఉన్నారు. పిటి ఉషాకు ఆమె అథ్లెటిక్ కెరీర్ అంతటా కూడా శ్రీనివాసన్ అండగా నిలిచారు. ఆమె విజయాలలో కూడా కీలక పాత్ర పోషించారు. ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ అభివృద్ధిలో శ్రీనివాసన్ కీ రోల్ ప్లే చేశారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు క్రీడాకారులు, రాజకీయ నాయకులు భారీగా తరలివస్తున్నారు. ఒక నిశ్శబ్ద శ్రామికుడిలా ఉషమ్మ విజయంలో భాగస్వామి అయిన శ్రీనివాసన్ మరణం క్రీడాలోకానికి తీరని లోటని క్రీడాకారులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా పిటి ఉషాకు సంతాపం తెలియజేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో పాటు పలువురు రాజకీయ క్రీడా ప్రముఖులు ఆయన మరణానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి తెలియజేశారు.